మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి. ఈ శివరాత్రి రోజు చాలా మంది ఫాస్టింగ్ అనేది చేస్తారు. సో ఫాస్టింగ్ అనేది ఓన్లీ భోజనం స్కిప్ చేయడం కాదు, ఇది కరెక్ట్ వేలోనే చేస్తే మన దేవుడు కోసం ఓన్లీ కాదు, మన హెల్త్ కి కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. సో ఈ వీడియోలోనే మేము ఫాస్టింగ్ గురించి తెలుసుకుంటాము. సో ఈ ఫాస్టింగ్ వచ్చి 4 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి నిర్జల ఉపవాసం. అంటే ఆ రోజు ఏమి వాటర్ తాకుండా భోజనం తినకుండా అలాంటివి ఖాళీ కడుపులోనే ఉండాలి. దీనికోసం ముందు రోజు ప్రిపేర్ అవ్వాలి. ముందు రోజు మంచిగా వాటర్ తాగాలి, మంచి ఫుడ్ తీసుకొని బాడీకి ఎనర్జెటిక్ అని తీసుకుని రావాలి. ఇది ఒక హెల్దీ మనిషిని చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం లావు మనిషి చేసుకోవచ్చు. అది చేస్తే మన బాడీలోనే కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది, వెయిట్ లాస్ కూడా ఉంటుంది. నంబర్ 2 వచ్చి ఓన్లీ వాటర్ తాగేసి ఉండడము. ఓన్లీ వాటర్ తాగుతూనే ఉంటే బాడీ నుంచి టాక్సిన్ అని ఫ్లష్ అవుట్ అయిపోతాయి, అంటే బయట వచ్చేస్తుంది. సో ఇది కూడా ఒంటికి మంచిదే. నంబర్ 3 వచ్చి ఓన్లీ ఫ్రూట్ తినడము. ఫ్రూట్ లోనే ఉంటే మన రకరకాల ఫ్రూట్ అని తినకూడదు, ఒకే విధంగానే ఫ్రూట్ అనేది తినాలి. అది తింటే మాత్రమే దాంట్లోనే ఉన్న విటమిన్ మినరల్స్ అని బాడీకి పోతాయి. సో మీ కిడ్నీ, లివర్, హార్ట్ అన్నిటికీ చాలా మంచిగా ఉంటుంది. నంబర్ 4 వచ్చి ఏదో ఒక టైంలోనే ఒకేసారి భోజనం తినాలి. దాంట్లోనే మీరు ఏమి ప్రాసెసింగ్ చేయకుండా ఫుడ్కి అట్లాగే నానబెట్టేసి తినాలి. ఎట్లా అయినా మన పెసరపప్పు అయినా ఇది సబ్బు బియ్యం అయినా అది నానబెట్టుకొని దాంట్లోనే కొంచెం ఫ్రూట్స్ అన్ని కలిపేసి ఒకే టైం తింటే మీ బాడీకి కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఈ ఫాస్టింగ్ అనేది షుగర్ పేషెంట్, ప్రెగ్నెన్సీ వాళ్ళు, వీక్ పర్సన్స్ అంటే చిన్న పిల్లలు చేయకూడదు. ఈ ఫాస్టింగ్ చేసిన మరుసటి రోజు మీరు ఏమి హెవీ ఫుడ్ ఏమి తినకుండా లైట్ డైట్ లోనే ఉండాలి. అంటే మీరు డైజెషన్ పవర్ ఎక్కువ రాదు కాబట్టి చిన్నగా తినాలి. ధన్యవాదం.